యాదగిరి శ్రీ లక్ష్మీ సమేత పంచనారసింహ స్వయంభూ క్షేత్రంలో విశిష్ట ఆధ్యాత్మిక మహాక్రతువు స్వర్ణ విమాన ఆవిష్కరణకు సన్నాహాలు మొదలయ్యాయి. వానమామలై మధుర పీఠాధిపతి రామానుజ జియర్ స్వామి పర్యవేక్షణలో 66 కిలోల బంగారు కవచాలతో రూపొందించిన స్వర్ణ విమాన సంప్రోక్షణకు ఈ నెల 19 నుంచి 5 రోజుల మహాకుంభాభిషేకం కొనసాగనుంది. 45 అడుగుల ఎత్తుగల ఆలయ విమానాన్ని స్వర్ణమయం చేసే పనులు 90% పూర్తవుతున్నట్లు ఈవో భాస్కర్రావు తెలిపారు. యాదగిరి శ్రీ లక్ష్మీ సమేత పంచనారసింహ స్వయంభూ క్షేత్రంలో విశిష్ట ఆధ్యాత్మిక మహాక్రతువు స్వర్ణ విమాన ఆవిష్కరణకు సన్నాహాలు మొదలయ్యాయి. వాహన మామూలై మధుర పీఠాధిపతి రామానుజ జియర్ స్వామి పర్యవేక్షణలో 66 కిలోల బంగారు కవచాలతో రూపొందించిన స్వర్ణ విమాన సంప్రోక్షణకు ఈ నెల 19 నుంచి 5 రోజుల మహాకుంభాభిషేకం కొనసాగనుంది. 45 అడుగుల ఎత్తుగల ఆలయ విమానాన్ని స్వర్ణమయం చేసే పనులు 90% పూర్తయినట్లు ఈవో భాస్కర్రావు తెలిపారు. మహాకుంభాభిషేకంలో పంచకుండాత్మక మహాయోగం నిర్వహణ ప్రధానాలయ ఉత్తర మాడవీధులలో ఏర్పాట్లు చేస్తున్నారు. 108 మంది ఋత్వికులతో 5 రోజుల పాటు నారసింహుల మూర్తి మంత్రం, సూత్ర వేదంతో పాటు రామాయణ, భారత ఇతిహాసాల పఠనం కొనసాగుతుంది. దివ్య విమానావిష్కరణకు 23న మహాసంప్రోక్షణ క్రతువు నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇస్తే సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉందని ఈవో పేర్కొన్నారు. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న స్వామివారి విమాన గోపురానికి బంగారు తాపడం పని పూర్తి కావస్తుంది. ఈ నెల 19 నుంచి 23 మధ్యలో స్వామివారి బంగారు తాపడానికి కళారోహణం అంటే పూజలు స్టార్ట్ చేస్తారు. 23న మహాసంప్రోక్షణ మహాకుంభాభిషేకం జరిపి స్వామివారి దివ్య విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం చేయడం జరుగుతుంది. ఇది వానమామలయ పీఠం. ఈ వానమామలయ పీఠాధిపతి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా ముఖ్యమైన పెద్దలందరూ కూడా, రాష్ట్ర పెద్దలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో స్వామివారికి దివ్య విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం చేస్తారు. తెలంగాణలో ఇట్లా విమాన గోపురం బంగారు తాపడం చేయించిన ఏకైక దేవాలయంగా శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పేరు పొందుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులు 19 నుంచి 23 వరకు 4 రోజులు 5 రోజులు 19వ తారీఖున స్టార్ట్ చేస్తాము. 5 యజ్ఞగుండాలతోటి హోమం స్టార్ట్ అవుతుంది. 23వ తారీఖు నాడు హోమం పూర్తయి 11:54 సుముహూర్తాన వానమామలయ పీఠాధిపతి వారు, అదేవిధంగా రాష్ట్ర పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతారు. భక్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చేసి ఈ అద్భుత క్షణాలని ప్రత్యక్షంగా చూడవలసిందిగా కోరుతున్నాం.